టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైసీపీ నేతలు అయితే మాత్రం ఇప్పుడు పరారీలో ఉన్నారు. కొందరైతే మాత్రం అరెస్ట్ అవ్వగా మరికొందరు అయితే మాత్రం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో అయితే మాత్రం జోగి రమేష్ ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో ఆయన కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. మరోపక్క సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వెతుకుతున్నా సరే ఆయన ఆచూకైతే దొరకని పరిస్థితి. మరోపక్క లేళ్ల అప్పిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, మంగరగిరి పోలీసులు. మరోపక్క మాజీ ఎంపీ నందిగాం సురేష్ని అయితే మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ అయితే మాత్రం విధించడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క నేతను అయితే మాత్రం పోలీసులు వెతుకుతూ వాళ్ళనైతే మాత్రం పట్టుకుంటున్నారు. వేట అయితే మాత్రం కొనసాగుతోంది. కానీ వీళ్ళకి మాత్రం ఎక్కడా కూడా అంటే మిగిలినటువంటి నేతల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు అయితే ఇద్దరు నేతలు లేళ్ల అప్పిరెడ్డి ఎమ్మెల్సీ అరెస్ట్ అవ్వడం జరిగింది. అలాగే నందిగాం సురేష్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసేటటువంటి సమయంలో కూడా కొంచెం ఆవేశపూరితంతో మళ్ళీ మేమే వస్తాం, మీ అంతు చూస్తాం అనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. మొత్తానికి కోర్టులో అయితే మాత్రం వీటికి సంబంధించినటువంటి వీడియోల ఆధారంగా, వీడియో క్లిప్లింగ్ ఆధారంగా అప్పుడు ఏ విధంగా దాడి చేసింది, వాళ్ళు ఏ విధంగా ఆ ప్రతిఘటన చేసింది అనే అంశాలు కూడా కోర్టుకు అయితే మాత్రం సాక్ష్యాధారాలతో అయితే మాత్రం పోలీసులు కోర్టు ముందు ఉంచారు. ఇక కోర్టు అయితే మాత్రం వీళ్ళకి ఎక్కడా కూడా అంటే బెయిల్ ఇవ్వడానికి అయితే నిరాకరించింది. దీంతో ఒక్కసారిగా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక మిగిలినటువంటి నేతలు విజయవాడ డిప్యూటీ మేయర్ భర్తను కూడా శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక జోగి రమేష్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా సజ్జలపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. సజ్జల ఎప్పుడు అనే విధంగా అంటే దీనంతటికీ దాడి వెనకాల కారణం కేంద్ర బిందువు అంటే జగన్ సూచనల మేరకే చేశారు. జగన్ దగ్గరకు వెళ్ళాలంటే సజ్జల ప్రమేయం ఉంటుంది. సజ్జలని దాటుకొని జగన్ దగ్గరకు వెళ్ళాలి కాబట్టి ఈ సజ్జల ప్రమేయం కూడా ఉందనేటటువంటి ఆరోపణలు వస్తున్న తరుణంలో సజ్జలకు కూడా మరి ముహూర్తం ఎప్పుడనే విధంగా ఉంది. మరోపక్క జోగి రమేష్ కావచ్చు, లేకపోతే దేవినేని అవినాష్ అవ్వచ్చు, లేకపోతే తలసిల రఘురామ్ అవ్వచ్చు, ఇట్లాంటి నాయకుల కోసం అయితే పోలీసులు దాదాపు 14 బృందాలు అయితే మాత్రం రంగంలోకి దిగాయి. ఇట్లా హైదరాబాద్లో 2-3 బృందాలు అయితే మాత్రం అన్వేషిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా జోగి రమేష్ అలాగే వాళ్ళ అనుచరుల కోసం అయితే మాత్రం పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఇక మిగిలినటువంటి నాయకులను కూడా అదుపులోకి తీసుకునేటటువంటి అవసరం ఉంది. దాదాపు 14 మంది అయితే మాత్రం ఇందులో నిందితులుగా ఉన్నారు. మరోపక్క ఇప్పుడు సీఎం అప్పుడే చంద్రబాబు నాయుడు, అప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులు అయితే మాత్రం జోగి రమేష్ అయితే మాత్రం క్రియాశీలకంగా A1గా ఉన్నారు. అట్లా ఒక్కొక్క వైసీపీ నేతలకైతే మాత్రం ఉచ్చు బిగుస్తోంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక దేవినేని అవినాష్ అయితే దుబాయ్కి వెళ్లే ప్రయత్నాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వైసీపీ నాయకులకైతే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే మింగుడు పడినటువంటి అంశం. సుప్రీంకోర్టులో ఏ విధంగా బెయిల్ కోసం అప్లై చేయాలా, సుప్రీంకోర్టులో తీర్పు కోసం అయితే మాత్రం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పటి వరకు కూడా ఈ అరెస్టులు అయితే మాత్రం ఆగేది లేదు అనే విధంగా ఒక పక్క న్యాయవాదులు అయితే మాత్రం చెప్తున్నారు. మరోపక్క వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, లేకపోతే వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మరోపక్క సుప్రీంకోర్టు స్పందిస్తుందా అనేదే మనం వేచి చూడాలి. ఈ లోపల ఎన్ని అరెస్టులు అయిద్దో కూడా మనం వేచి చూద్దాం.